హాయ్ అండి. ఎగ్ విత్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. ఈ వీడియో ఇప్పుడుది కాదండి, ఎప్పుడో పోస్ట్ చేద్దామని పెట్టుకున్నాను, అలాగే మర్చిపోయాను. ఎప్పుడైనా ఒక కర్రీయే చేస్తానండి. ఈ మధ్య మా అబ్బాయి ఏమో ఫ్రై కావాలంటున్నాడు, మా పాప ఏమో పులుసు కావాలంటుంది. అలా చేయకపోతేనేమో అన్నయ్యకి నచ్చిందే చేస్తావు, నాకు నచ్చింది చేయవని ఆ పిల్ల, చెల్లికే నచ్చింది చేస్తావు, నాకు నచ్చింది చేయవనే వాడు. ఇద్దరి మధ్య కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయి. కొంచెం టైం పట్టినా కానీ రెండూ చేస్తున్నాను. ఒక్కళ్ళే ఉంటే ఆ బాధ ఏం తెలియదు, కానీ ఇద్దరు కదా కొంచెం పెద్దోళ్ళు అవుతున్నారు. ఏదో ఒక విషయంలో పంతం పడతానే ఉంటారు. ఏదో ఒక విషయంలో కదండి, ప్రతి విషయంలో పంతమే. మా బాబాయ్ అయినా చేయలేనమ్మా అంటే ఊరుకుంటాడు, కానీ మా పాప అలా కాదు. నా మీద వాళ్ళ డాడీకి కంప్లైంట్లు చెప్పి 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 చంపేసిద్ది. తనకు నచ్చింది ఇచ్చేదాకా చంపేసిద్ది, ఇచ్చిన తర్వాత అప్పుడు ఆపిద్ది. వాళ్ళ డాడీ కూడా అంతేనండి. పిల్లలిద్దరు ఏమడిగినా కానీ వెనక ముందు చూడడు, కంపల్సరీ ఏది అడిగితే అది ఇప్పిస్తారు. ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే అమ్మాయిలు మాత్రం బాగా గద్దరుగా ఉంటారు కదండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో మా బాబు కొంచెం సైలెంటు, మా పాప అమ్మో రాక్షసి. నేను పొరపాటున ఒక దెబ్బేశాను అనుకో, ఇక అంతే, ఏడుస్తానే ఉంటుంది, పోట్లాడుతూనే ఉంటుంది, ఏడుస్తుంది, పోట్లాడిద్ది. ఆ నిమిషం కొంచెం కోపం వచ్చినా కానీ తను చేసే పనులకి కాసేపటికి చాలా నవ్వుకుంటామండి నేను మా వారు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, చిన్న వయసులో ఎంత గద్దరగా ఉంటారో పెద్ద అయ్యే కొద్దికి అంత సైలెంట్ అయిపోతారని. మీ ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి గొడవ పడే పిల్లలు ఉన్నారా? అయితే కామెంట్ చేయండి. కుదిరితే ఇద్దరికి నచ్చింది ఒకేసారి చేసి పెట్టండి. లేదు కుదరకపోతే ఫస్ట్ టైం అన్నయ్యకి నచ్చింది చేసి పెడతానమ్మా, తర్వాత నీకు నచ్చింది చేసి పెడతాను అని చెప్పండి. అప్పుడు వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ రావు. అంతేనండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై